ఒమన్ అనే దేశం ఒమన్ అనేది వాళ్ళకి అనుకూలమైంది. హార్మోజు తెరిపించడానికి ఇరాన్తో కలిసి పనిచేస్తానంటుంది కాబట్టి ఒమన్ను నలిపేస్తామని ఒక ప్రకటన చేశాడు. ఒమన్ను అంటే ఇరాన్నే కాదు, ఒమన్ను కూడా నలిపేస్తామని ఆయన ఒక ప్రకటన చేస్తున్నాడు. ఇరాన్ ఏమో లేదు, ఈ దెబ్బతో మేము గల్ఫ్లో మీకు మద్దతుగా ఉన్న దేశాలన్నిటి మీద కూడా మా తడాఖా చూపిస్తాము అని వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి ఏదో సంధి కుదిరింది అనే ఒక లేనిపోని ఒక ప్రచారము, ఒక వాతావరణం, భ్రమ కల్పిస్తూ రెండో వైపున మటుకు టెన్షన్ ఇంకా పెంచడానికి, దాడులు తీవ్రం చేయడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. అమెరికన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, ఆ ప్రతినిధుల సభకు మీరు మాకు డబ్బులు ఇవ్వండి, మేము యుద్ధం చేయలేకపోతున్నాం అని కూడా ట్రంప్ నిన్న భారీ ఎత్తున మొరపెట్టుకున్నారు. ఆ నిధులు లేకపోవడం ఎంతవరకు వచ్చిందంటే ఇప్పటికే ఆయుధాల కొరత అమ్ముల పొది ఖాళీ అయిపోయింది ఈ యుద్ధాలు వీటన్నిటితో. అంటే వాళ్ళు మటుకు ఇంకా సమయం తీసుకున్నట్టే కనిపిస్తుంది. కాబట్టి ఒక తికమగా సృష్టిస్తున్నారు. అంటే అంతర్గతంగా తనకున్న సంక్షోభము, నిధుల కొరత, ఆయుధాల నిండుకోవడం, దీని నుంచి బయటపడడం కోసం ఒకరోజేమో కుదిరిందని, ఒకరోజేమో కుదరలేదని, ఇలా రకరకాలుగా చెప్తూ ప్రపంచాన్ని మరింత ఉద్రిక్తతకు గురి చేస్తూ ఉన్నారు. ఇది చాలా ఆందోళనకరమైన అంశం. ఈ మధ్యలో ఒకటే, నిన్న క్యూబా గురించి మాట్లాడాం మనం. చైనా చాలా సూటిగా క్యూబాను ఏమైనా చేస్తే మటుకు మేము ఊరుకోము, క్యూబాకు మేము మద్దతు తెలుపుతామని చైనా చాలా గట్టిగా చెప్పింది. రష్యా అంతకుముందే చెప్పింది. కాబట్టి ఫ్లాష్ పాయింట్, గ్లోబల్ ఫ్లాష్ పాయింట్ క్యూబాను కాపాడే దిశలో మరలే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ చైనా సూటిగా ఉంది, ఇరాన్లో చైనా సూటిగా లేదు. కానీ క్యూబా కమ్యూనిస్టు దేశం, ఎప్పటి నుంచో చరిత్ర కలిగిన దేశం కాబట్టి క్యూబా తరఫున చైనా, రష్యా గట్టిగా నిలబడితే మటుకు దాదాపు గతంలో లాగా మనం ఏదో కోల్డ్ వారు లేకపోతే ఇట్లాంటివి చెప్పుకున్న కాలం ఉంది కదా, చాలా పరాకాష్ఠకు చేరుతుంది ట్రంప్ వ్యతిరేక వాతావరణం. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తరగపల్లి. స్టేషన్ టు 9 న్యూస్.